విమానాలు ఎక్కినప్పుడు బాగానే ఉంటుంది, దిగేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది, ప్రయాణం అయితే ఏదో సోఫాలో కూర్చున్నట్టే ఉంటుంది, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే విమానాలలో కేవలం ఇలాంటి కంఫర్టబుల్ జర్నీస్ మాత్రమే కాకుండా ఎన్నో మిస్టరీలు కూడా దాగి ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో భూమి మీద జరిగిన 5 అతిపెద్ద అన్సాల్వ్డ్ ఏవియేషన్ మిస్టరీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1, పాన్ AM ఫ్లైట్ 7. ఆ రోజు డేటు నవంబర్ 8, 1957. టైం సాయంత్రం 5:04 అవుతుంది. కెప్టెన్ గార్డన్ బ్రౌన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి రేడియోలో ఒక విషయాన్ని తెలియజేశాడు. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హొనలూలులో ఉంది. ఆ రిపోర్ట్లో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వస్తున్న వాళ్ళ యొక్క ఫ్లైట్కి సంబంధించిన డీటెయిల్స్ని అయితే అతను మెన్షన్ చేశాడు. వాళ్ళు ఒక బోయింగ్ షాడో క్రూజర్ 377లో వస్తున్నట్టుగా తెలియజేశాడు. దానికి యాక్చువల్గా రొమాన్స్ ఆఫ్ ద స్కైస్ అనే పేరు అయితే ఉంది, ఎందుకంటే బేసిక్గా అప్పట్లో అది చాలా కంఫర్టబుల్ జర్నీని అయితే ఆఫర్ చేసేది కాబట్టి. సో దాంట్లో 38 మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు, 8 మంది క్రూ మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు సదరన్ పసిఫిక్ ఓషన్ మీదుగా వస్తున్నట్టుగా తెలియజేశారు. అండ్ ఆ టైంలో విమానం గాలిలో 10,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్టుగా, గంటకి 14 మైల్స్ వేగంతో హెడ్ విండ్ అనేది ఉన్నట్టుగా కూడా తెలియజేశాడు. సో మళ్ళీ సాయంత్రం 6 గంటలకి చెక్ ఇన్ చేస్తాను అని తెలియజేశాడు. అదే అతని నుంచి వినిపించిన ఆఖరి మాటలు. ఆ తర్వాత అతని నుంచి ఏం వినిపించలేదు. 6 గంటలకి చెక్ ఇన్ చేస్తానన్న బ్రౌన్ చెక్ ఇన్ చేయలేదు. అయితే గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు ఇనీషియల్గా అంత ఎక్కువగా పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పుడప్పుడు పైలట్స్ వాళ్ళ యొక్క చెక్ ఇన్ టైంని మిస్ అవుతూ ఉంటారు. సో 6:30 వరకు చూశారు, అయినా కూడా ప్లేన్ అయితే కంప్లీట్గా సైలెంట్గా ఉంది. సో వీళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటేనేమో కాంటాక్ట్ అవ్వట్లేదు. సో 90 నిమిషాల పాటు కంటిన్యూస్గా సైలెంట్గా ఉండడం అనేది చాలా అన్యూజువల్ థింగ్. సో ఇమీడియట్గా పాన్ AM-కి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం అందరూ యాక్షన్ని మొదలుపెట్టారు. దాని గురించి రాడార్లో వెతికారు, అయినా కూడా కనబడలేదు. సో 8 గంటల టైంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ని అయితే యాక్టివేట్ చేశారు. US కోస్ట్ గార్డ్ని కూడా అలర్ట్ చేశారు. సో ఫ్లైట్ 7 వ్యానిష్ అయిపోయింది అనే విషయాన్ని అందరికీ కూడా తెలియజేసి దాని గురించి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇనీషియల్గా 4 సర్ఫేస్ విజిల్స్, 2 సబ్మెరైన్స్, కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ హొనలూలు ప్రాంతం నుంచి బయలుదేరి దాన్ని అయితే వెతికాయి. కొద్ది రోజుల పాటు అలా కంటిన్యూస్గా వెతికారు, బట్ వాళ్ళకైతే ఏమీ కనబడలేదు. సో ఆ తర్వాత సెర్చ్ ఫ్లీట్ని ఇంకా పెద్దది చేశారు. 30 ఎయిర్ క్రాఫ్ట్స్ని, 14 షిప్స్ని పెట్టి మరి వెతికించారు. నవంబర్ 14న నేవీ వాళ్ళకి ఒక ప్లేన్ నీటి లోపల క్రాష్ అయిపోయి దానికి సంబంధించిన పార్ట్స్ తేలుతున్నట్టుగా కనబడింది. అండ్ వాళ్ళ ప్రాంతానికి ల్యాండ్ అయినప్పుడు వాళ్ళకి అక్కడ కొన్ని మృతదేహాలు కూడా కనిపించాయి అండ్ కొంత డెబ్రిస్ కూడా కనిపించింది. సో ఇదే ఆ పాన్ AM ఫ్లైట్ 7 క్రాష్ అయిపోయిన ప్రాంతం అనేది వాళ్ళకి అర్థమైంది. సో 19 మంది విక్టిమ్స్ యొక్క శరీరాలు అయితే దొరికాయి. అందులో 14 మంది లైఫ్ జాకెట్స్ని ధరించే ఉన్నారు. అండ్ ఒక పర్సన్ అయితే ఇంకా సీటుకి బకిలైపోయి ఉన్నాడు, కానీ ఆ పర్సన్ చనిపోయాడు. అండ్ ఎవరు కూడా షూస్ని అయితే ధరించలేదు. సో దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ ప్యాసింజర్స్కి, క్రూ మెంబర్స్కి కూడా క్రాష్కి ముందు వార్నింగ్ అయితే వచ్చింది, అదేంటనేది తెలియలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రకేజ్ మనకి ఎక్కడ దొరికిందంటే ఆ ప్లేన్ యొక్క పాత్ ఏదైతే ఉందో దాని నుంచి 90 మైళ్ళ దూరంగా దొరికింది. సో అక్కడ వరకు ఎందుకు వెళ్ళారనేది కూడా అర్థం కాలేదు. అండ్ మ్యాక్సిమం అందరి పీపుల్ రిస్ట్ వాచెస్ కూడా 5:27 దగ్గర ఆగిపోయాయి. అంటే ఆ పైలట్ వీళ్ళకి 5:04కి ఇంటిమేట్ చేశాడు కదా, అది జరిగిన 23 నిమిషాల తర్వాత క్రాష్ అయిపోయింది ఈ ఫ్లైట్ అనేది అందరికి అర్థమైంది. అయితే కొన్ని శరీరాలలో కొన్ని ఫైర్ డ్యామేజ్ యొక్క సంకేతాలు కూడా కనబడ్డాయి. అంటే ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా చాలామందికి అనిపించింది. అండ్ కొంతమంది యొక్క బాడీలో కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అనేది కూడా ఉంది, అంటే వాళ్ళ బ్లడ్ స్ట్రీమ్స్ని చెక్ చేసినప్పుడు. సో ఇలాగ మల్టిపుల్ థింగ్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఎగ్జాక్ట్గా ఒక పర్టిక్యులర్ రీజన్ అయితే ఈ క్రాష్ కారణం కాదు అనే విషయం అయితే మాత్రం చాలామందికి అర్థమైంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దీనికి సంబంధించిన థియరీస్ చాలా మటుకు బయటకు రావడం మొదలుపెట్టాయి. అంటే చాలామంది ప్రైవేట్గా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి వాళ్ళు ఇంటర్నెట్లో ఈ విషయాలను కూడా బయట పెట్టడం మొదలుపెట్టారు. ఒక మేజర్ థియరీ ఏమని చెబుతుంది అంటే ఆ ఫ్లైట్ని ఎవరో హైజాక్ చేసి కావాలని దానికి ఆ ప్రమాదం జరిగేలా చేసి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. రీసెర్చర్ కెన్ ఫ్రాటన్బెర్రీ యొక్క సన్ ఫ్లైట్స్లో సెకండ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అతను దీని గురించి కొంత ఇన్వెస్టిగేషన్ చేసి 2 సస్పెక్ట్స్ గురించి అందరికీ తెలియజేశాడు. ఒకరి పేరేమో యూగెన్ క్రాస్, ఇతను ఆ యాక్సిడెంట్ అయిన ఫ్లైట్ యొక్క హెడ్ స్టీవర్డ్. అండ్ ఇంకొక పర్సన్ పేరు విలియం పెయిన్, ఇతను ఒక ఫార్మర్ నేవీ ఫ్రాగ్మెన్. ఇతనికి డెమోలేషన్ ట్రైనింగ్ కూడా ఉంది. సో మేబీ వీళ్ళిద్దరిలో ఎవరైనా అయి ఉండొచ్చు అని చెప్పారు. అంటే ఆ పర్సన్ హొనలూలుకి ట్రావెల్ చేస్తున్నాడు. అండ్ అతను ట్రావెల్ చేస్తోంది దేనికో తెలుసా, ఒక అప్పు తీర్చడానికి. అండ్ ఆ అప్పు ఈ ఫ్లైట్ టికెట్ కంటే కొంచెం తక్కువ కాస్టే.
సో అంత తక్కువ మొత్తంలో అప్పు తీర్చడానికి ఎవరైనా సరే ఫ్లైట్ టికెట్ వేసుకొని మరీ వెళ్తారా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అతను ప్రయాణించడానికి ముందు పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సో తను చనిపోయిన తర్వాత తన వాళ్ళందరికీ కూడా ఆ లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుందన్న ఉద్దేశంతో అలా చేసి ఉండొచ్చు అన్నారు. అండ్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అతని ఇంట్లో ఒక ఎక్స్ప్లోజివ్ బ్లాక్ పౌడర్ అనేది కనబడినట్టుగా కూడా తర్వాత చాలామంది తెలియజేశారు. సో మేబీ అతను ఏమైనా దీన్ని పేల్చేసి ఉండొచ్చు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. తర్వాత క్రాస్ అనే పర్సన్ పేరుని ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చారంటే ఆ పర్సన్ ఇంతకుముందు పాన్ ఏఎం కంపెనీతో చాలా రకాల ఇష్యూస్ పెట్టుకున్నాడు. అంటే బేసిక్గా అతను అక్కడ పనిచేశాడు అంతకుముందు. సో ఆ టైంలో చాలా ఇష్యూస్ అయ్యాయి. సో అతను ఆ తర్వాత అందులోంచి మానేసి బయటకు వచ్చేసాడు. సో అతను మేబీ కావాలని ఆ కంపెనీ మీద కక్షతో దీన్ని ఏమైనా ఇలా చేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అండ్ చనిపోవడానికి ముందు అతను తన యొక్క వీలునామాని కూడా రాసేసి వెళ్ళాడు. అండ్ దాన్ని ఆ రోజు తన కారులో వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత తన స్టెప్ డాటర్ అయిన తాన్య దాన్ని చూసి ఓకే నా స్టెప్ డాటర్ నా కోసం ఈ వీరునామా వదిలేసి వెళ్ళిపోయాడు అని అర్థం చేసుకుంది. అండ్ ఆ తర్వాత ఆమె ఆ ఫోర్టన్బెర్రీ యొక్క సన్ దగ్గరికి వెళ్ళి కూడా ఏమని తెలియజేసిందంటే చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నుంచి కూడా అతని యొక్క మానసిక స్థితి చాలా దారుణంగా పడిపోయింది అని అయితే కూడా తెలియజేసింది. సో ఇవన్నీ ఉండడం వల్ల మేబీ ఇతను కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ వచ్చారు. బట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ లైక్ గ్రెగ్ హెరిన్ ఏమని చెబుతూ వచ్చాడంటే మెకానికల్ ఫెయిల్యూర్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే బోయింగ్ 377 క్రూజెస్లో ఇంతకుముందు చాలాసార్లు ప్రొపెల్లర్ ఇష్యూస్ వచ్చాయి. అంతకుముందు కూడా దీని కారణంగా చాలా క్రాషెస్ జరిగాయి ఆ విమానాలకి. 1952 సంవత్సరంలో ఒకటేమో అమెజాన్లో క్రాష్ అయిపోయింది. 1956లో కూడా ఇంకొకటి అలాగే క్రాష్ అయిపోయింది ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా అండ్ ఓషన్ ల్యాండింగ్ కారణంగా. సో ఆ టైంలో 4 అయితే చనిపోయారు. సో మేబీ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా అని అయితే అతను అభిప్రాయపడుతూ ఉన్నాడు. సో ఏది ఏమైనా మొత్తానికి 1957 సంవత్సరంలో దీని యొక్క ప్రమాదం వల్ల 46 మంది అయితే చనిపోయారు. బట్ ఇప్పటికీ కూడా ఆ ప్రమాదం జరగడానికి అసలు రీజన్ ఏంటనేది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, స్టార్ డస్ట్ స్టెండెక్. అది శాంటియాగో ప్రాంతం. టైం సాయంత్రం 5:41 అవుతుంది. ఆ రోజు డేట్ ఆగస్టు 2, 1947. అంటే మనకు స్వాతంత్రం రావడానికి 13 రోజుల ముందనమాట. అక్కడ ఉన్న రేడియో ఆపరేటర్స్కి ఒక మెసేజ్ అయితే వచ్చింది. వాళ్ళందరూ కూడా చిలీలోని శాంటియాగోలో ఉన్నారు. ఆ మెసేజ్ మోర్స్ కోడ్లో వచ్చింది. ఆ మోర్స్ కోడ్ దేని నుంచి వచ్చింది? BSAA ఫ్లైట్ CS59 నుంచి. ఇది ఒక బ్రిటిష్ ఎయిర్లైనర్. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళు బునెస్ ఐరిస్ నుంచి వస్తున్నారు. ఫ్లైట్లో మొత్తంగా 11 మంది అయితే ఉన్నారు. అండ్ ఆ ప్లేన్ని స్టార్ డస్ట్ అని పిలుస్తూ ఉంటారు. దాని పైలట్ పేరు డెన్నిస్ టామర్. ఇతనికి బేసిక్గా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఈ ఫ్లైట్ 4 నిమిషాల్లో ల్యాండ్ అవ్వబోతుంది అని అయితే చెప్పారు. అయితే అలా చెప్పినప్పుడు దాని పేరు కూడా మెన్షన్ చేశారు, స్టార్ డస్ట్ అని. దాని పక్కన ఇంకొక పదాన్ని కూడా పెట్టారు, స్టెండెక్ అని. స్టార్ డస్ట్ స్టెండెక్ అని చెప్పారు. ఆ తర్వాత ఆ ఫ్లైట్ ల్యాండ్ అవ్వలేదు. అండ్ మళ్ళీ దాని నుంచి ఎలాంటి మాటలు కూడా వినిపించలేదు. అదే చివరిగా ఆ ఫ్లైట్ నుంచి ఏదైనా మాట వినబడ్డాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన 50 సంవత్సరాల వరకు కూడా ఆ ప్లేన్కి ఏమైంది, అందులో ఉన్న ప్యాసింజర్స్కి ఏమైంది, ఆ స్టెండెక్ అనే పదానికి మీనింగ్ ఏంటి, ఇవేవి కూడా ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. అంటే చాలా వరకు వెతికారు, బట్ అయినా కూడా కనబడలేదు. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక నెల రోజుల ముందు రాస్వెల్ UFO ఇన్సిడెంట్ జరిగింది. సో అది బాగా పాపులర్ అయిపోయింది. అందరూ దాని గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టడం వల్ల ఆ టైంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనిపించకుండా మాయమైపోయిందంటే చాలామంది నమ్మింది ఏంటంటే ఏదైనా ఒక UFO దాన్ని ఏదో ఎత్తుకుపోయి ఉండొచ్చు, లేదంటే నాశనం చేసి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడ్డారు. స్పానిష్ మ్యాగజైన్ ఒకటి ఉంది, దాని పేరు కూడా
స్పెండెక్. అయితే ఈ స్పెండెక్ అనే దాన్ని అతను రెగ్యులర్గా నోటీస్ చేస్తూ ఉండి ఒక యూఎఫ్ఓ వీళ్ళని వెంటాడుతోంది, ఫాలో చేస్తుందని చెప్పడం కోసం స్టార్ డస్ట్ స్పెండెక్ అని తెలియజేశాడని కూడా కొంతమంది ఆ టైంలో ఒక థియరీని అయితే ప్రతిపాదించారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు. మరి కొంతమంది ఏమంటారంటే ఆ ప్లేన్లో బ్రిటిష్ గవర్నమెంట్కి చెందిన కొన్ని క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, సో అందుకనే దాన్ని కావాలని ఇంటెన్షనల్గా డిస్ట్రాయ్ చేసేయడం జరిగింది అని చెప్పారు. సో ఇలాగ మల్టిపుల్ రూమర్స్ అయితే వచ్చాయి. సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. బట్ ఫైనల్గా 1998న ఈ స్టార్ డస్ట్కి ఏమైందో తెలిసింది. ఇద్దరు అర్జెంటీనియన్ హైకర్స్ అర్జెంటీనాలో హైకింగ్ చేస్తున్న టైంలో వాళ్ళకు ఒక ఎయిర్ప్లేన్ రెగేజ్ కనబడ్డది అండ్ అలాగే కొంత హ్యూమన్ క్లాతింగ్ కూడా కనబడ్డది. వాళ్ళకి ఇవన్నీ కూడా కనబడింది టూపున్గుంటో గ్లేషియర్ దగ్గర. అండ్ ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా మంచు కొండలతో నిండిపోయి ఉంటుంది. ఇది శాంటియాగోకి చాలా దగ్గరగానే ఉంటుంది. సో ఆ టైంలో ఇంకా ఆర్మీ ఎక్స్పెడిషన్ చేపట్టారు. సో అక్కడ మరింత రెకేజ్ అనేది దొరికింది, అలాగే కొన్ని శరీరాలు కూడా దొరికాయి. సో ఆ ఫ్లైట్కి అక్కడే ప్రమాదం జరిగింది, ఆ ఫ్లైట్ అక్కడే క్రాష్ అయిపోయిందనే విషయం అయితే ఫైనల్గా అప్పుడు అర్థమైంది. అయితే అక్కడ ఉన్న గ్లేషియర్ కండిషన్స్ కారణంగా శరీరాలు అప్పటికి కూడా పర్ఫెక్ట్గా ప్రిజర్వ్ చేయబడ్డాయి. జెనెటిక్ శాంపిల్స్ అన్నింటినీ కూడా బయటికి తీసి 2002వ సంవత్సరంలో వాటి మీద స్టడీస్ చేసినప్పుడు ఓకే అవన్నీ కూడా వాళ్ళవే అని తెలిసింది. సో అలా ఫైనల్గా ఆ బాడీస్ అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే అప్పచెప్పారు. అండ్ వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రశ్నలకి జవాబులు అయితే దొరికాయి. ఆ తర్వాత ప్రొపల్లర్స్, వేరే రెకేజ్ ఇవన్నీ కూడా దొరికాయి. అయితే ఆ ఫ్లైట్ నార్మల్ స్పీడ్లోనే ట్రావెల్ చేస్తుందని అయితే అర్థమవుతుంది. ఒకవేళ హెవీ స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే అది కంప్లీట్గా పేలిపోయేది. అయితే దాని వీల్స్ మాత్రం రైట్ టైంలో బయటకు రాలేదని అయితే అర్థమవుతుంది. సో ఆ టైంలో కొంతమంది చెప్పింది ఏంటంటే ఇక్కడ క్రాష్ అనేది జరిగింది అటెంప్టెడ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణంగా కాదు, ఈ ప్రాంతంలో వాళ్ళ యొక్క లొకేషన్ని మిస్జడ్జ్ చేశారు. సో ఎక్కువ హైట్లో వెళ్లాల్సింది బదులు తక్కువ హైట్లోంచి వెళ్ళారు. సో ఈ ప్రాంతం అంతా కూడా మంచు కొండలతో నిండిపోయి ఉంది కదా, సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏం కనబడలేదు. అట్ ద సేమ్ టైం అక్కడ జెట్ స్ట్రీమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది, దానివల్ల కూడా వీళ్ళకి ఏం కనబడలేదు. సో అందువల్ల వీళ్ళు ఒక పర్వతాన్ని అయితే గుద్దేసుకున్నారు. అలా ఫైనల్గా వీళ్ళందరూ కూడా చనిపోయారు అని అయితే అర్థమైంది. బట్ స్టెండెక్ అనే పదానికి మీనింగ్ ఏంటనేది అయితే మాత్రం ఎవరికీ తెలియదు. సుమారుగా 80 సంవత్సరాలు అవుతుంది. బట్ అయినప్పటికీ కూడా ఈ పదం వెనుకున్న మీనింగ్ ఏంటనేది ఎవరికీ క్లారిటీ లేదు. చాలా థియరీస్ అయితే ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే మోర్స్ కోడ్ పంపినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది అర్థం కాదు. సో డెఫినెట్గా అతను ఏదో ఒక జనరల్ హింటే ఇవ్వాలనుకున్నాడు. బేసిక్గా పైలట్ కూడా 2వ ప్రపంచ యుద్ధంలో ఫ్లైట్లను నడిపిన పర్సన్. సో అతనికి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అతను రాంగ్ మెసేజ్ అయితే ఇవ్వడు కదా అనేది మరికొంతమంది ఒపీనియన్. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే అతను మేబీ ఇప్పుడు మనకు అర్థం కాని విధంగా ఏదైనా ఒక వార్ టైం కోడ్ని మనకి ఇచ్చుండొచ్చేమో, సివియర్ టర్బులెన్స్ గురించి అతను మేబీ మనకు ఏదైనా చెప్పాలనుకుంటున్నాడేమో అనే ఒపీనియన్ కూడా కొంతమంది అయితే తెలియజేశారు. బట్ ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఎవిడెన్స్లు అయితే లేవు కాబట్టి. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనుకున్నట్టయితే డెఫినెట్గా వీల్స్ని అయితే ఓపెన్ చేస్తారు కదా, సో అలా జరగలేదు. సో క్రాషే అయ్యిందని క్లారిటీ అయితే వచ్చింది. సో వాడు రియలైజ్ అయ్యేసరికే జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయింది. అండ్ మేబీ అది ఒక SOS కోడే, బట్ అదేంటనేది ఇప్పటికీ కూడా క్లారిటీ లేని విషయం అనమాట. సో ఎనీహో మొత్తానికి వాళ్ళందరూ చనిపోయారు. బట్ ఎలా చనిపోయారు అనేది దానికి క్లారిటీ లేదు. నెంబర్ 3, ద గోస్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 401. ఆ రోజు డేట్ డిసెంబర్ 29, 1972. ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 401 ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ ప్రాంతం దగ్గర క్రాష్ అయిపోయింది. అండ్ అందులో ఉన్న క్రూ మెంబర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్న ఫాల్టీ ఇండికేటర్ లైట్ని గమనించలేదు. సో దానివల్ల ఆటో పైలట్ డిజేబుల్ అయిపోయింది, వాళ్ళకి ఏమీ తెలియలేదు ఆ విషయం. అండ్ వాళ్ళు ఏంటంటే ఈ విషయాన్ని నోటీస్ చేయకుండా ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్ని చాలా వరకు తగ్గించారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. 176 మంది ఉన్నారు ఆ ఫ్లైట్లో, అందులోంచి 101 మంది అయితే చనిపోయారు. అయితే ప్లేన్ క్రాష్కి సంబంధించిన లొకేషన్ కానీ లేదంటే క్రాష్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవేవి కూడా మిస్టరీ కాదు, ఎందుకంటే అవి క్లియర్గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ ఈస్టర్న్ ఎయిర్లైన్ క్రూ మెంబర్స్ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆ ఫ్లైట్ని వదలడానికి ఇష్టపడలేదు. యాక్చువల్గా ఆ ఫ్లైట్కి ప్రమాదం అయితే జరిగింది, అందులో చాలామంది చనిపోయారు కూడా. కాకపోతే ఏంటంటే దానికి పూర్తి స్థాయిలో డ్యామేజ్ అనేది జరగలేదు. దానికి సంబంధించిన చాలా రికేజ్ని చెక్ చేసినప్పుడు అందులో ఉన్న చాలా వస్తువుల్ని మళ్ళీ వాడచ్చు అనే విషయాన్ని ఆ కంపెనీ వాళ్ళు అర్థం చేసుకున్నారు, అంటే ఈస్టర్న్ ఎయిర్లైన్స్ వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ క్రాష్ సైట్లోంచి పనికొచ్చే వాటన్నింటిని కూడా తీసుకొని వచ్చి రీసైకిల్ చేసి మళ్ళీ రీయూజ్ చేశారు. వేరే విమానాలకు వాటన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి పెట్టారు, అంటే వాటికి రిపేర్స్ అవసరమైనప్పుడు, రీప్లేస్మెంట్స్ అవసరమైనప్పుడు ఇవన్నీ కూడా పెట్టేశారు. సో ఇనీషియల్గా అంతా బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి కూడా మెయిన్ మ్యాటర్ స్టార్ట్ అయింది. ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్లో 2 దెయ్యాలు కనబడడం మొదలుపెట్టాయి. అవి 2 కూడా ఫ్లైట్ 401కి చెందినవే. అంటే ఆ ఫ్లైట్ 401 యొక్క కెప్టెన్ అయిన
రాబర్ట్ లాఫ్ట్, అలాగే ఫ్లైట్ ఇంజనీర్ అయిన డాన్ రేపో, వీళ్ళిద్దరి ఆత్మలు కూడా కనిపించడం మొదలుపెట్టాయి. ఒకసారి లాఫ్ట్ ఆత్మ ఏమో ఫస్ట్ క్లాస్లో కూర్చొని కనిపించింది, ఇంకొకసారి ఏమో ఆ ప్లేన్ యొక్క క్యాప్టెన్ పక్కనే కూర్చొని కనిపించింది, ఇంకొకసారి ఏమో ఆ ఫ్లైట్ అటెండెంట్కి అప్పర్ డెక్ దగ్గర కనిపించింది, ఓవర్ హెడ్ బిన్లో కనిపించింది, రకరకాల ప్లేసెస్లో కనిపించింది ఆ ఆత్మ. అంటే కనిపించిన వెంటనే కొద్దిసేపటికి మాయమైపోవడం, ఇలా కాన్స్టెంట్గా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత రెపో ఆత్మ కూడా చాలా చోట్ల కనబడుతూ వచ్చింది. అండ్ కొన్నిసార్లు ఫ్లైట్లు ఏమైనా ప్రమాదంలో ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా వార్నింగ్లు ఇస్తూ వచ్చేదంట, జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు ఇటు తిప్పండి, అటు వెళ్ళండి అని చెప్పి. సో ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా భయం వేస్తుంది కదా. సో దీని గురించి ఇమీడియట్గా వాళ్ళ యొక్క అధికారులకైతే తెలియజేశారు. ఒకసారి జాన్ ఎఫ్ కెనడీ ఒక ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ యొక్క ఇంజిన్ నుంచి మంటలు వచ్చి సిచ్యువేషన్ ముందుగానే ఆ రెపో ఆత్మ ఫ్లైట్ అటెండెంట్కి తెలియజేసిందంట. అండ్ ఆ ఫ్లైట్ అటెండెంట్ భయపడి క్యాప్టెన్కి వెళ్ళి చెబితే కొద్దిసేపటికి నిజంగానే అక్కడ నుంచి మంటలు రావడం మొదలుపెట్టాయి. సో ఫ్లైట్ క్రూ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మొత్తం అందరినీ కూడా కాపాడారు. సో ఈ రెండు ఆత్మల కథలు చాలా బాగా స్ప్రెడ్ అయిపోయాయి. ఈస్టర్న్ ఎయిర్లైన్స్లో అందరూ కూడా దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సో ఇలా మాట్లాడుకుంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాము అని చెప్పి ఈస్టర్న్ ఎయిర్లైన్స్ వాళ్ళు బెదిరించే అంత సిచ్యువేషన్కి చేరుకుంది. అది అంత పాపులర్ అయిపోయింది. అయినా కూడా ఆత్మలు కనిపించడం అయితే ఆగలేదు. అయితే వాళ్ళకి ఆ టైంలో అర్థమైన విషయం ఏంటంటే ఇవి అన్ని విమానాల్లోనే కనిపించట్లేదు, కేవలం ఏ విమానాల్లో అయితే ఈ ఫ్లైట్ 401 పీసెస్ని పెట్టామో వాటిల్లోనే కనబడుతున్నాయి. సో ఆ రెండింటిని మనం తీసేసినట్టయితే మనకు అలా కనబడే అవకాశం లేదు కదా అని అనుకున్నారు. సో ఇమీడియట్గా వాటన్నింటినీ తీసేశారు. అండ్ అలా తీసేసిన తర్వాత వాళ్ళ ఆత్మలు అయితే కనిపించడం మానేసాయి. సో ఆ తర్వాత నుంచి ఇంకా వీళ్ళ ప్రాబ్లం అయితే మళ్ళీ రిపీట్ కాలేదు. అయితే కొంతమంది ఏమంటారంటే ఇది నిజం కాదు, ఇదంతా కూడా కట్టు కథ అంటారు, కొంతమంది ఏమో ఇది నిజంగానే జరిగిందంటారు. సో మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, కానీ డెఫినెట్గా ఆ టైంలో చాలామంది భయపడ్డ మాట అయితే మాత్రం వాస్తవమే. నెంబర్ 4, బోయింగ్ 727 N844AA. ఆ రోజు డేట్ మే 25, 2003 సంవత్సరం. బెన్ ప్యాడియా మరియు జాన్ ముతు అనే ఒక ఇద్దరు వ్యక్తులు బోయింగ్ 727 N844AA ఫ్లైట్ని ఎక్కారు. వాళ్ళు ఎక్కింది అంగోలాలోని క్వాత్రా డే ఫెరో ఎయిర్పోర్ట్లో. అండ్ ఆ తర్వాత వాళ్ళు గాల్లోకి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారు అనేది ఎవరికీ తెలియదు. బేసిక్గా ఆ ఏరోప్లేన్ని వాడేది ఎందుకు అంటే మైనింగ్ ఆపరేషన్ జరిగే చోటికి ఫ్యూయల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే దాన్ని వాడేవారు. యాక్చువల్గా ఆ రోజు ఆ ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వకూడదు, ఎందుకంటే అసలు వాళ్ళిద్దరికి కూడా ఆ ప్లేన్ని నడపడానికి రైట్స్ అయితే లేవు. అయినా కూడా దాన్ని టేక్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత ఏమైపోయారో ఎవరికి తెలియదు. యాక్చువల్గా వాళ్ళు అనుకున్న దాని ప్రకారం కొద్దిసేపటి తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది, కానీ రాలేకపోయారు. ఏం జరిగిందనేది ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదనమాట. యాక్చువల్గా దీన్ని 1975లో నిర్మించారు. సుమారుగా 25 ఏళ్ల పాటు ఇది అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లీట్లో తన యొక్క సర్వీసెస్ని అందించింది. రిటైర్ అయిపోయిన తర్వాత ఇది లీజింగ్ ఫ్లీట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఏరోస్పేస్ సేల్స్ అండ్ లీజింగ్ ఇంకాపరేషన్లో భాగం అయిపోయింది ఇది. ఆ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ అయిన మిట్టి జోసెఫ్ దీన్ని ఒక సౌత్ ఆఫ్రికన్ కంపెనీకి లీజ్కి ఇచ్చాడు ఫ్యూయల్ని డెలివర్ చేయడం కోసం. అది ఒక అంగోలన్ డైమండ్ మైన్ అనమాట. సో అక్కడికి ఫ్యూయల్ని పంపడం కోసం దీన్ని లీజ్కి అయితే ఇచ్చారు. అయితే వెంచర్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత 727ని కొన్నేళ్ల పాటు అలాగా అంగోలాలను వదిలేశారు. సో ఆ తర్వాత మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్లేన్ అయితే చాలా దారుణమైన స్టేజ్కి అయితే చేరుకుంది. బట్ ఇంజిన్స్ అయితే మాత్రం అప్పటికి కూడా గుడ్ కండిషన్లోనే ఉన్నాయి. అయితే ఆ విమానాన్ని ఎగిరేటట్టు చేయడం కోసం జోసెఫ్ బెన్ ప్యాడియా అనే ఒక పర్సన్ని హైర్ చేసుకున్నాడు. అతనితో ఆల్రెడీ అంతకుముందు 2 సార్లు పనిచేశాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అతనికి ఎయిర్ప్లేన్స్కి సంబంధించి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఒక సర్టిఫైడ్ పైలట్ అయినప్పటికీ కూడా అతని యొక్క బిహేవియర్, అతని యొక్క పర్సనాలిటీ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏం చేస్తాడో అతనికే తెలియదు. తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కి దిగేసరికి సరిపోయిందని ఒక సామెతను చూడండి, అందులో తిక్కలోడు ఇతనే అనమాట. సో అంత చెడ్డ పేరు ఉంది అతనికి. సెల్ఫ్ కంట్రోల్ అనేది అసలు ఏమాత్రం లేదు. సో అతను నవంబర్ 2002లో అక్కడికి వెళ్ళాడు. అండ్ జాన్ ముతు అనే ఒక మెకానిక్ని అయితే హైర్ చేసుకొని మొత్తం అంతా కూడా రిపేర్లు చేయించాడు. సో ఫైనల్గా ఆ రోజు ఆ విమానాన్ని అయితే టెస్ట్ చేయడం కోసం గాల్లోకి ప్రయాణించారు. యాక్చువల్గా టెస్ట్ చేయడానికి వాళ్ళిద్దరికి అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా వాళ్ళిద్దరూ గాల్లోకి ఆ విమానాన్ని వేసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైపోయారో తెలియదు. చాలా మటుకు వెతికించారు, బట్ అయినా కూడా దొరకలేదు. పోనీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయిందేమని అగ్గిపెట్టా ఎక్కడైనా దాచారు అనుకోవడానికి, అంత పెద్ద విమానం కదా, దాన్ని ఎక్కడ దాస్తారు? అయితే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆ తర్వాత ఏమని తెలియజేసాయంటే మేబీ దీని వెనక ఉగ్రవాద చర్య కూడా ఉండి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతూ వచ్చారు. అంటే దాంట్లో సుమారుగా 10కి పైగా 500 టన్నుల ఫ్యూయల్ బ్యారల్స్ని పెట్టచ్చు. సో అంత కెపాసిటీని కలిగి ఉంటుంది కాబట్టి అది దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పడేసినట్టయితే అది ఒక పెద్ద బాంబుగా మారే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పాడియా ముత్తు వీళ్ళిద్దరూ కూడా బ్యారల్స్ని ప్రయాణించడానికి ముందు ఫిల్ చేశారు. సో ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి ఉద్దేశంతోనే వెళ్ళి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు.
బట్ ఆ దొంగతనం జరిగిన వారాలు నెలలు గడుస్తున్నా కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకపోయేసరికి ఉగ్రవాదం అనే ఆలోచన కంప్లీట్గా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఫ్రాడ్ అనే ఆలోచన వచ్చింది. జోసెఫ్ బేసిక్గా అంతకుముందు కూడా ఇలాంటి దిక్కుమాలిన బిజినెస్లు కొన్ని చేశాడు. అంటే ఇన్సూరెన్స్ అనేది తెప్పించుకోవడం కోసం కావాలని ఆ విమానం కనిపించకుండా మాయమైపోయింది అని అందరికీ కూడా నమ్మేటట్టు చేసి ఆ ఇద్దరు ఏజెంట్లని కూడా అతనే ముందుగా ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని కూడా విమానంతో సేఫ్గా ఇంకొక దగ్గరికి వెళ్ళి దాక్కొని ఉండమని చెప్పాడని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అయితే పాడియా ఫ్యామిలీ ఇంకొక మాట చెప్పారు. అదేంటంటే ఆ ఇద్దరిని కూడా ఎవరైనా కిడ్నాపర్స్ ఇద్దరు చంపేసి ఉండొచ్చు ఆరు జైల్లో పెట్టేసి ఉండొచ్చు అనేది చెబుతూ ఉన్నారు. సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. అయితే అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాడియా యొక్క మెంటల్ ఇన్స్టెబిలిటీ గురించి చెప్పినప్పటికీ కూడా అతను ఇన్సూరెన్స్ ఫ్రాడ్ లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడానికి అసలు ఏమాత్రం ఇష్టపడ్డు, దానికి బదులు చనిపోవడానికైనా సిద్ధమవుతాడు అతను అని అయితే చెప్పారు. అలాగే ఉగ్రవాదం కూడా చేసే టైప్ ఆఫ్ పర్సన్ కాదు అని కూడా చెప్పారు. సో ఏమో మరి ఆ తర్వాత ఎయిర్ కంట్రోల్ వాళ్ళతో కమ్యూనికేషన్ స్టాఫ్తో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకని అతను వెళ్ళిపోయాడు అనే దానికి మాత్రం ఎవరి దగ్గర జవాబు అయితే లేదు. సో మరి ఇంకా ఇప్పటికీ కూడా ఇదొక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. వాడు బ్రతికున్నారా, వాడు చనిపోయారా, ఆ ప్లేన్ ఏమైపోయింది, దాన్ని ఎక్కడ దాచారు, అదేమన్నా చిన్నదా చాలా పెద్దదే కదా. సో దాన్ని ఎక్కడ పట్టుకుపోయారో ఇంకా వాళ్ళకే తెలియాలి. సో ఇప్పటికీ కూడా ఇదొక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఫైనల్గా నెంబర్ 5 L8 గోస్ట్ బ్లింప్. ఆ రోజు డేట్ ఆగస్టు 16, 1942 సంవత్సరం. ఆ రోజు ఒక బ్లింప్ని చాలామంది కాలిఫోర్నియాలోని ఓషన్ బీచ్ దగ్గర గమనించారు. ఆ బ్లింప్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరింది. అది ఒక మిలిటరీ పెట్రోల్ పని మీద బయలుదేరింది ఆ రోజు. అయితే అది తీరం దగ్గరికి వచ్చే టైంకి అది ఎందుకో చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. అంటే ముందు నేలని గుద్దుకుంది, ఆ తర్వాత మళ్ళీ గాల్లోకి ఎగిరింది, ఆ తర్వాత మళ్ళీ చాలా దూరం అలాగే ట్రావెల్ చేసింది. అండ్ ఫైనల్గా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయి క్రాష్ అయిపోయింది. కొన్ని ఇళ్ల మీద క్రాష్ అయింది. అక్కడ బెల్ అవెన్యూ అని ఒక ప్రాంతం ఉంటుంది డైలీ సిటీలో. సో అక్కడ ఇళ్లలో క్రాష్ అయిపోయింది. సో ఇమీడియట్గా విషయం అందరికీ తెలిసింది. రెస్క్యూ టీం అంతా కూడా ఆ ప్రాంతానికి వచ్చింది. సో వాళ్ళు నోటీస్ చేసింది ఏంటి అంటే బ్లింప్కి అయితే డ్యామేజెస్ బాగానే అయ్యాయి, కానీ దాంట్లో ఉండాల్సిన క్రూ మెంబర్స్ ఎవరు కూడా లేరు. దాంట్లో ఉండాల్సిన పైలట్, దాంట్లో ఉండాల్సిన లెఫ్టినెంట్ వీళ్ళు ఎవరు లేరు. ఎర్నెస్ట్ క్వాడీ అనే పర్సన్ ఉండాలి, అలాగే చార్లెస్ యాడమ్స్ అనే పర్సన్ ఉండాలి. వీళ్ళిద్దరూ కూడా మధ్యలో ఏమైపోయారో తెలియదు, మాయమైపోయారు కంప్లీట్గా. ఒకవేళ వాళ్ళిద్దరూ చనిపోయారు అనుకుందామన్నా అదేమి మంటల్లో అంటుకోలేదు, అదేం కంప్లీట్గా డెడ్లీయెస్ట్ క్రాష్ని కూడా ఫేస్ చేయలేదు, నార్మల్గా క్రాష్ అయిందంతే. సో వాళ్ళకి ఏమయ్యే అవకాశాలు అయితే లేవు. సో వాళ్ళు ఆ ప్రమాదం జరగడానికి ముందే అక్కడ నుంచి ఏదైనా వెళ్ళిపోయి ఉండాలి, లేదా ప్రమాదం జరిగిన తర్వాత సింపుల్గా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉండాలి రెస్క్యూ టీమ్స్ ఆ ప్రాంతానికి వచ్చే లోపే. అయితే ఆ తర్వాత వాళ్ళ కోసం చాలా వరకు వెతికారు. బట్ ఎంత వెతికినప్పటికీ కూడా వాళ్ళు ఏమయ్యారనేది ఎవరికి కూడా తెలియలేదు. సో ఆ టైంలో మేబీ వీళ్ళు కావాలనే దీన్ని ఇలా చేసి ఉండొచ్చు అని కైండ్ ఆఫ్ అనుమానం కూడా వచ్చింది. అండ్ ఆగస్ట్ 18 ఫైనల్గా వాళ్ళు కంప్లీట్గా మిస్ అయిపోయినట్టుగా చెప్పారు. అండ్ దీని నుంచి ఎలాంటి డిస్ట్రెస్ సిగ్నల్ కూడా లేదు, ఇంజన్స్ ఏమో పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నాయి. సో లైఫ్ రాఫ్ట్ బాగానే ఉంది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. సో అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఇది క్రాష్ అయింది, వాళ్ళు దాన్ని వదిలేయడం వల్లే. వాళ్ళు ఎందుకు వదిలేశారు క్లారిటీ లేదు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఎనిమీస్ ఎవరైనా దీన్ని చూసి దీన్ని ఫైర్ చేసి ఉండొచ్చు, అందుకని వాళ్ళు వదిలేసి ఉండొచ్చు అని కొంతమంది అంటే, మెకానికల్ ఫెయిల్యూర్ వచ్చి ఉండొచ్చు, దాని కారణంగా కూడా వాళ్ళు దీన్ని వదిలేసి ఉండొచ్చు అని మరికొంతమంది చెబుతున్నారు. కొన్ని స్టాండర్డ్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి, వాటి వల్ల కూడా వాళ్ళు దీన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, క్వాడీ అండ్ యాడమ్స్. ఇలాగ మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే చెప్పారు. బట్ ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది కదా, వాళ్ళు ఏమైపోయారు అనేది ఇప్పటికే అర్థం కాలే. సో వాళ్ళు వెళ్తుంది కూడా ఒక రొటీన్ ప్రొసీజర్లోనే. సో అలాంటప్పుడు ఎందుకని దానికి ప్రమాదాలు ఎదురవుతాయి? అంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళారు అదే రూట్లో, వాళ్ళకి అప్పుడు ఏమీ కాలే, ఇప్పుడు మాత్రం ఎందుకు అవుతుంది? సో ఇలాగా మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే వచ్చాయి. కొంతమంది ఏమన్నారంటే వాళ్ళు దానికి ఏదో ప్రమాదం వచ్చి దాంట్లోంచి బయటకు దూకేసి నీటిలోకి పడిన తర్వాత జాపనీస్ సోల్జర్స్ వాళ్ళని పట్టేసుకొని వాళ్ళతో పాటుగా తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళని అక్కడ బంధించేశారని చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు మరి బెలూన్ కూడా వాళ్ళు ఎయిదర్ కాల్ చేయాలని, లేదంటే ఎయిదర్ దాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలి, అలా కూడా చేయలేదు. సో ఎన్ని థియరీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమైంది, వాళ్ళు ఎందుకని దీన్ని వదిలేసి అలా వెళ్ళిపోయారు అనే దానికి ఎవరి దగ్గర కూడా జవాబు అయితే లేదనమాట. మేబీ వాళ్ళకి రేడియేషన్ తాలూకా ఎఫెక్ట్స్ అనేవి వచ్చి ఉండొచ్చు. అంటే కొన్ని బ్లింప్స్లో ఎక్స్పెరిమెంటల్ రాడార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేశారు. సో అక్కడ రేడియేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఇనీషియల్ లెవెల్స్లో. సో అలాంటిది ఏదన్నా మేబీ దీంట్లో ఉన్నట్టయితే అందువల్ల వీళ్ళు ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే గవర్నమెంట్ ఏమో అందులో అలాంటి ఎక్విప్మెంట్ ఏమీ లేదని కొట్టిపడేసింది. సో ఏమో మరి ఇంకా ఇప్పటికీ కూడా వీళ్ళ ఒక మిస్టరీ, ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. వాళ్ళు ఎందుకు దూకేశారు, దీన్ని ఎందుకు వదిలేశారు, ఏమయ్యారు, ఏది తెలియదు.
సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇవి 5 అతిపెద్ద ఏవియేషన్ మిస్టరీస్. వీటిలో మీకు ఏది చాలా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.